విచ్ కంట్రీ ఇనాగరేటెడ్ ద వరల్డ్స్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్వే టన్నల్ ఆన్ ద December 26? ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగంను ఏ దేశం వాళ్ళు December 26న ప్రారంభించారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? చైనా, జపాన్, అమెరికా అండ్ ఇండియా. సో ఈ వరల్డ్స్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్వే టన్నల్ని చైనాలో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఎక్కడ మరి చైనాలో ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే జింజియాంగ్ ఉయ్గుర్. సో ఈ జింజియాంగ్ ఉయ్గుర్ అటానమస్ రీజన్లో ఈ ఎక్స్ప్రెస్వే టన్నల్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇదే ఆ ఎక్స్ప్రెస్వే టన్నల్. సో ఇక్కడ ఏదైతే మౌంటైన్ రీజన్స్ కనబడుతుందో ఈ మౌంటైన్ రీజన్ని క్రాస్ చేయడం కోసం ఈ ఎక్స్ప్రెస్వే టన్నల్ని నిర్మించడం జరిగిందనమాట. ఈ మౌంటైన్ రీజన్ పేరేంటి, ఆ మౌంటైన్స్ పేరేంటి అంటే టియాన్షెన్ మౌంటైన్స్. సో ఈ టియాన్షెన్ మౌంటైన్స్ పేరు మీదుగానే ఈ టన్నల్కి కూడా పేరు పెట్టడం జరిగింది. సో ఆ టన్నల్ పేరు వచ్చేసి టియాన్షెన్ షేంగ్లీ టన్నల్ అనమాట. సో ఈ టియాన్షెన్ షేంగ్లీ టన్నల్ ఏదైతే ఉందో అది ఈ మౌంటైన్ రేంజెస్ని క్రాస్ చేయడం కోసం నిర్మించారనమాట. సో దీని టోటల్ లెంత్ వచ్చేసి 22.13 కిలోమీటర్స్. సో ఇంతకుముందు ఈ మౌంటైన్ రేంజ్ని త్రూ రోడ్ నార్మల్గా క్రాస్ చేయాలంటే చాలా అవర్స్ పట్టేది. కానీ ఈ టన్నల్ నిర్మించిన తర్వాత జస్ట్ 20 నిమిషాల్లోనే ఈ మౌంటైన్ రేంజ్ని క్రాస్ చేయగలుగుతున్నారు. సో ఈ ఎక్స్ప్రెస్వే టన్నల్ని నిర్మించడం వల్ల ఈ చైనాలో ఉన్న ఈ టియాన్షెన్ షేంగ్లీ టన్నల్ ఏదైతే ఉందో ఇది వరల్డ్ రికార్డు సాధించింది అనమాట. దీనికి ఇంకొక రికార్డ్ కూడా ఉంది, వరల్డ్ రికార్డ్. అదేంటి అంటే ఈ టన్నల్లో ఒక వర్టికల్ షాఫ్ట్ని నిర్మించారు. ఏంటి ఈ వర్టికల్ షాఫ్ట్? ఇది డీపెస్ట్ వర్టికల్ షాఫ్ట్ అనమాట. నియర్లీ 700 మీటర్స్ డీపెస్ట్ ఉంది. ఏంటి ఈ వర్టికల్ షాఫ్ట్ అంటే జనరల్గా హైవే టన్నల్స్లో ఈ వర్టికల్ షాఫ్ట్స్ని దేనికోసం యూజ్ చేస్తారు అంటే ఏదైనా మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసమైనా, లేకపోతే మనుషులు వెళ్ళడం కోసమైనా, లేదు అంటే ఎమర్జెన్సీ టైమ్స్లో ఆ టన్నల్ ద్వారా ఎస్కేప్ అవ్వడం కోసం కూడా ఈ వర్టికల్ షాఫ్ట్స్ని యూజ్ చేస్తారనమాట కన్స్ట్రక్షన్ టైంలో. సో వరల్డ్లో దీనికి 2 రికార్డ్స్ వచ్చాయి, వరల్డ్ రికార్డ్స్. ఒకటేమో ఇది ఎక్స్ప్రెస్వే టన్నల్, ఇంకొకటేమో డీపెస్ట్ వర్టికల్ షాఫ్ట్. దాని లెంత్ వచ్చేసి 700 మీటర్స్ అనమాట.